మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నెటిజన్ల ట్రోలింగ్ కు తల్లి బలి. సోషల్ మీడియాలో కమెంట్ తట్టుకోలేక చెన్నై టెక్కీ ఆత్మహత్య. గత నెలలో బాల్కనీ నుంచి చిన్నారిని కాపాడిన స్థానికులు. వీడియో వైరల్. అనంతరం తల్లిపై ట్రోలింగ్ స్టార్ట్ చేసిన నెటిజన్లు మనస్తాపంతో సొంతూరుకెళ్ళి ఆత్మహత్య చేసుకున్న పసిబిడ్డ తల్లి ఇప్పుడు ఆ బిడ్డ అనాథగా మారిపోయాడు. ట్రోలింగ్స్ అనేవి రకరకాలుగా జరుగుతాయి. నేను అదే చెప్తున్నా. సొసైటీ ఏమన్నా అనుకొని మనం ధైర్యంగా ఉండాలి. ఏదేమైనా మనం బ్యాక్ స్టెప్ వేయొద్దు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆత్మహత్య అనేది చాలా 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 గలీజ్ పని. అది ఈ ట్రోల్స్ కూడా కొంచెం దొరకగానే పొరపాటున పడ్డారేమో, చూసుకోలేదేమో, సో దాన్ని ఇంత చేసి పొరపాట్లు అనేవి అందరికి జరుగుతాయి. తప్పు చేసి ఉండొచ్చు, కానీ దానికి ఇంత మానసికంగా చిత్రహింసలు పెట్టే విధంగా చాలా సోషల్ మీడియా ఛానల్స్ ట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నా, దేనికైనా ధైర్యమే చాలా ఇంపార్టెంటు. ఏ విషయంకైనా ధైర్యంగా మనం ఉన్నంతసేపు ఎవడు మనల్ని ఏం చేయలేడు. ఆ ధైర్యమే మనకు శ్రీరామ రక్ష. గుర్తుపెట్టుకోండి. చాలా బాధాకరం. అండ్ యు నో వాట్, మనం సొసైటీ కోసం బతుకుతలే, మన కోసం మనం బతుకుతున్నాం. మనం ఆపదలు ఉంటే ఏ సొసైటీ రాదు కాపాడికి. పైగా ఉట్టిగా ఇట్లా నించొని ఈ బాగైందా మంచిగా అయిందా అనేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ బాగైందా మంచిగా అయిందా అనే వాళ్ళకి ఏం చెప్పాలి సమాధానం? మన సక్సెస్ సమాధానం చెప్పాలి. సో దయచేసి ఇటువంటి ట్రోల్స్ చాలా సోషల్ మీడియా ఛానల్స్, వెబ్ పేజెస్ షేర్లు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి వ్యూస్ కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దయచేసి ఒకవేళ ఎవరైనా చేసినా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ధైర్యంగా ఉండండి. సొసైటీ మనకి తిండి పెట్టదు, సొసైటీ మనల్ని మేపదు, సొసైటీ మనల్ని కాపాడదు. ఎవ్వరు ఏం చేయలేరు. మనల్ని మనమే చేసుకోవాలా. ఎవ్వరు చేయరు. బంధాలు కూడా చేయవు. చెప్తున్నా కదా, మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలా. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. బిడ్డ తల్లిని కోల్పోయింది. తల్లి లేకుండా ఎవరైనా ఉండగలుగుతారండి సృష్టిలో? నెటిజన్ల ట్రోలింగ్ కు తల్లి బలి. సోషల్ మీడియాలో కమెంట్ తట్టుకోలేక చెన్నై టెక్కీ ఆత్మహత్య. గత నెలలో బాల్కనీ నుంచి చిన్నారిని కాపాడిన స్థానికులు. వీడియో వైరల్. అనంతరం తల్లిపై ట్రోలింగ్ స్టార్ట్ చేసిన నెటిజన్లు మనస్తాపంతో సొంతూరుకెళ్ళి ఆత్మహత్య చేసుకున్న పసిబిడ్డ తల్లి ఇప్పుడు ఆ బిడ్డ అనాథగా మారిపోయాడు. ట్రోలింగ్స్ అనేవి రకరకాలుగా జరుగుతాయి. నేను అదే చెప్తున్నా. సొసైటీ ఏమన్నా అనుకొని మనం ధైర్యంగా ఉండాలి. ఏదేమైనా మనం బ్యాక్ స్టెప్ వేయొద్దు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆత్మహత్య అనేది చాలా 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 గలీజ్ పని. అది ఈ ట్రోల్స్ కూడా కొంచెం దొరకగానే పొరపాటున పడ్డారేమో, చూసుకోలేదేమో, సో దాన్ని ఇంత చేసి పొరపాట్లు అనేవి అందరికి జరుగుతాయి. తప్పు చేసి ఉండొచ్చు, కానీ దానికి ఇంత మానసికంగా చిత్రహింసలు పెట్టే విధంగా చాలా సోషల్ మీడియా ఛానల్స్ ట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నా, దేనికైనా ధైర్యమే చాలా ఇంపార్టెంటు. ఏ విషయంకైనా ధైర్యంగా మనం ఉన్నంతసేపు ఎవడు మనల్ని ఏం చేయలేడు. ఆ ధైర్యమే మనకు శ్రీరామ రక్ష. గుర్తుపెట్టుకోండి. చాలా బాధాకరం. అండ్ యు నో వాట్, మనం సొసైటీ కోసం బతుకుతలే, మన కోసం మనం బతుకుతున్నాం. మనం ఆపదలు ఉంటే ఏ సొసైటీ రాదు కాపాడికి. పైగా ఉట్టిగా ఇట్లా నించొని ఈ బాగైందా మంచిగా అయిందా అనేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ బాగైందా మంచిగా అయిందా అనే వాళ్ళకి ఏం చెప్పాలి సమాధానం? మన సక్సెస్ సమాధానం చెప్పాలి. సో దయచేసి ఇటువంటి ట్రోల్స్ చాలా సోషల్ మీడియా ఛానల్స్, వెబ్ పేజెస్ షేర్లు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి వ్యూస్ కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దయచేసి ఒకవేళ ఎవరైనా చేసినా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ధైర్యంగా ఉండండి. సొసైటీ మనకి తిండి పెట్టదు, సొసైటీ మనల్ని మేపదు, సొసైటీ మనల్ని కాపాడదు. ఎవ్వరు ఏం చేయలేరు. మనల్ని మనమే చేసుకోవాలా. ఎవ్వరు చేయరు. బంధాలు కూడా చేయవు. చెప్తున్నా కదా, మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలా. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. బిడ్డ తల్లిని కోల్పోయింది. తల్లి లేకుండా ఎవరైనా ఉండగలుగుతారండి సృష్టిలో?